నమస్తే. ఈ బెట్టింగ్ యాప్స్ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు కదా, మీరు హర్ష సాయికి బాగా ఫ్యాన్స్ కదా, అతని మీద కూడా బాగా కేసు ఫ్యాన్ అంటే బాగా ఫ్యాన్ కాదండి, ఓకే. అతను చేసే పనులకు మంచి మంచి అభిమానిని. అదే అతని పేరు మీద కూడా బెట్టింగ్ యాప్ పైన కేసు అయింది కదా, బెట్టింగ్ యాప్ దాని గురించి మీ అభిప్రాయం? బెట్టింగ్ యాప్స్ కేసు అలా ఉంచండి. హర్ష సాయి నచ్చింది ఏంటంటే, నచ్చదు కూడా చెప్పేయాలి కదా, నా అనలేదు ఏం లేదు, ఏదైనా నేను పర్ఫెక్ట్ మాట్లాడతా. హర్ష సాయి ఇమ్రాన్ బాయ్ వాళ్ళ అమ్మని తిడతా, నాకు నచ్చలే. ఒకటి ఏదైనా ఉంటే మీరు కోపం. హర్ష సాయి కాదు, ఇమ్రాన్ బాయ్ వాళ్ళ అమ్మని ఆయన పేరు నాన్న విషయం తిట్టాడు, అది కరెక్ట్ కాదు కదా, అదే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే మీ అమ్మ చార్మినార్ దగ్గర ఏ విచారం చేసి మీ నాన్న చచ్చిపోతాను అడిగింది, అది ఎంతవరకు కరెక్ట్? ఆ మాటకి అమ్మ సూసైడ్ చేసుకుంటే అది దానికి సమాధానం చెప్తాడా? ఇంకోటి కూడా కరెక్ట్, ఇంకోటి ఉంది ఏంటంటే, సంథింగ్ ఆయన మంచి ఉంది చెడ్డ ఉంది. నేను మంచి చేసినప్పుడు పాలాభిషేకం చేసిన, దండేసి చూసే ఉంటారు వీడియో, బసీర్ మేస్టర్ దాంట్లో చూస్తే వస్తుంది. కానీ ఆయన మాత్రం హర్ష సాయి కదా, దీని పేరేంటది, నాన్ విష్ అన్నా. కానీ ఎక్కడైతే బెట్టింగ్ లేకపోతే ప్రతి ఒక్కరిని లాక్కొచ్చి మీడియా దాకా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు వేసి ఎన్నాళ్ళ నుంచో చేస్తే ఇప్పుడు ఈ రోజుకి అయ్యింది. మేము ఒకళ్ళిద్దరం కాదు, మా బసీర్ అన్న, బావల్ అన్న, సత్య అన్న కూడా ఫైట్ చేస్తాం. కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరే కాకుండా సినిమా వాళ్ళు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారు. మొత్తం సినిమా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నా? అందరినీ లాగుతున్నాడు, ఒకళ్ళే కాదు, మొదలు పెట్టి ఆయన అన్ని లాక్కొద్దు కాబట్టి ఆయన నేను ఫ్యాన్ అయినా. ఆయన అన్వేష్ ఫ్యాన్ అంటే రెండు విధాలు, ఒకటేమో బ్యాడ్ క్వశ్చన్ చేయాలి, గుడ్ క్వశ్చన్ చేస్తా, అది ఎవరైనా. కానీ లాస్ట్ పవన్ కళ్యాణ్ అయినా సరే, ఎవరైనా సరే, గుడ్ అంటే గుడ్, బ్యాడ్ అంటే బ్యాడ్, బరాబర్ ఉంటాం మనతో. ఒకటి నాన్ విష్ అన్న, ఇది మాత్రం గ్రేట్. ఎందుకంటే ప్రజలు రథమాసాలతో సినిమా ఇండస్ట్రీ కాడి నుంచి కింద వాళ్ళు ఉన్న వరకు నుంచి బిగ్ బాస్, ఆ పల్లె ప్రశాంత్ అయితే మళ్ళీ మామూలుగా కాదు, మట్టి తింటానయ్యా అన్నాడు, మొత్తం పెట్టాడు. ఆ డబ్బులు సరిపోలే, ఆ డబ్బులు సరిపెట్టుకోవచ్చుగా, మళ్ళీ ఇవన్నీ అవసరం బెట్టింగ్ ప్రమోషన్స్. హర్ష సాయి ఈ 10 మంది మనీ నేనే దొబ్బుతాను అని చెప్పి ఏం చెప్పాడు, అవునా కాదా? అప్పుడు ఏమన్నాడు, సుమన్ టీవీలో మీరు ఇలా ప్రమోషన్ చేస్తున్నారు కదా అంటే, ఇప్పుడు నేను చేయనండి, నేను చేయకపోతే ఈ 10 మంది చేస్తారు, ఈ 10 మంది మనీ నేను తీసుకుని లేని వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఇక్కడ చచ్చిపోతున్నారు, ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు, అది ప్రైజ్ మేముంది. అప్పుడు కరెక్టేనా? ఒక మనసాక్షి అనేది లేదా మీకు? ఆలోచిస్తారు కదా, ఆకలి ఒక ఆకలి వేస్తుంటే అన్నం పెడుతున్నారు, మరి ఇక్కడ ఆకు తీసా అంటే వాళ్ళు చంపేసా? ఇది ఎంతవరకు కరెక్ట్? మీ మనసాక్షిని అడగండి కొంచెం. ఇది హర్ష సాయికి వీడియో.